హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ వ్యూస్. ఈరోజు మనం బెంగళూరులో అయితే ఉన్నాము. మా అక్క బావ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఈరోజు. వీళ్ళు బెంగళూరులోని ఫేమస్ ఎలక్ట్రాన్ సిటీలో అయితే ఉన్నారు. మేము ఈ రోజు అయితే బన్నేరుగట్ట బయాలజికల్ పార్క్ అయితే విజిట్ చేయాలని ప్లాన్ చేసాము. మేము ఇప్పుడైతే వీళ్ళు ఉన్న అపార్ట్మెంట్ నుంచి అయితే బయలుదేరాము. ఈ అపార్ట్మెంట్ చూసారా ఎంత క్లాసిక్ గా ఉందో. ఇది వచ్చి చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటది ఈ అపార్ట్మెంట్స్ లో. ప్లే సూపర్ మార్కెట్, మళ్ళీ వచ్చేసి నర్సరీ స్కూల్, డే కేర్, అది కాకుండా వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్స్, పెద్దోళ్ళకి వచ్చేసి జిమ్స్, అది కాకుండా క్లినిక్ కూడా ఉంటుంది. ఇక్కడ పక్కనే టెక్ మహీంద్రా, ఇంకొచ్చి సీమెన్స్ అనే చాలా కంపెనీస్ అయితే ఉంది ఇక్కడ. మనమైతే బయలుదేరేసాము. మీరైతే ఈ వ్యూని అయితే బాగా ఎంజాయ్ చేయవచ్చు. మీకు ఇంకా రెగ్యులర్ కంటెంట్ కావాలంటే ఈ వీడియోకి లైక్ అండ్ షేర్, మళ్ళీ వచ్చి కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. అప్పుడే మనం కొత్తగా అప్లోడ్ చేసే వీడియోకి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలా వెళ్తూ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాను మీకు. అలా ఇక్కడ చూస్తున్నారు మీరు, నేను, మళ్ళీ వచ్చేసి మా సిస్టరు, మా వైఫ్, మళ్ళీ వచ్చేసి మా మదరు, మా చిన్నల్లుడు ఉన్నాడు త్రిశాంత్ తన పేరు, ఇంకా వచ్చేసి మా పెద్దోడు ఇక్కడ ఉంటాడు నా ల్యాప్ పైన, తన పేరు వచ్చి రతన్ మకీకో, మళ్ళీ వచ్చేసి మా బావ. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నామంటే బన్నేరుగట్ట బయాలజికల్ పార్క్ నైస్ రోడ్కి అయితే వెళ్ళాలి మనం. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తే ఎలక్ట్రాన్ సిటీ ఫ్లైఓవర్ కనబడుతుంది. అదే లెఫ్ట్ సైడ్ చూస్తే మెట్రో స్టేషన్ అయితే కనబడుతుంది. ఈ మెట్రో స్టేషన్ ఇంకా ఆపరేట్ అయితే లేదు. ఇంకా చాలా ఫేమస్ అయినటువంటి ఇన్ఫోసిస్ క్యాంపస్ అయితే మీరు చూడొచ్చు వీడియోలో ఇక్కడ. అలా మనము ఇప్పుడైతే నైస్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మీరు వ్యూని అయితే ఎంజాయ్ చేస్తారండి. మనం ఒక విధంగా బన్నేరుగట్ట అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుండి ఒక 2-3 కిలోమీటర్ల లోపల వెళ్తే బన్నేరుగట్ట బయాలజికల్ పార్క్ అయితే రీచ్ అయిపోతున్నాము. ఇప్పుడు ఎంట్రన్స్ లోనే ఎక్కువ జనాలు అయితే ఉన్నారు. ఈ రోజు నేషనల్ హాలిడే కాబట్టి చాలా మంది అయితే వచ్చిన్నారు ఈ రోజు జూకి అయితే. ఎంట్రన్స్ బయటే పార్క్ అయితే ఉంది. మేమైతే కార్ అయితే పార్క్ చేసి లోపలైతే ఎంటర్ అయిపోతున్నాము. మీకు ఇక్కడ సఫారీ కూడా ఉంటుంది, బస్ లేదంటే జీప్, రెండిట్లో అవైలబిలిటీ అయితే ఉంటుంది. కానీ మీరు ముందే ఇక్కడ బుక్ చేసుకోవాలి సఫారీకి. బస్ సఫారీకి 600 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్, నాన్ ఏసీ. మళ్ళీ మన జీప్ కూడా బుక్ చేసుకోవచ్చు. జీప్ కి అయితే 3900 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు ఈ టికెట్స్ ని అఫీషియల్ వెబ్సైట్ లో అయితే బుక్ చేసుకోవచ్చు. మేము వెళ్ళిన రోజు చాలా రష్ అయితే ఉంది ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు నేషనల్ హాలిడే, గాంధీ జయంతి. ఆ రోజు అయితే మేము విజిట్ చేసాము ఈ పార్క్ ని. మేము కొన్ని వాటర్ బాటిల్స్, మళ్ళీ వచ్చేసి స్నాక్స్ తెచ్చుకున్నాము. ఇక్కడ సెక్యూరిటీ ఏం చేస్తారంటే ఏ ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు అలో చేయలేదు. ప్లాస్టిక్ ఉన్నది, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ ఏది వాళ్ళు లోపలికి తీసుకువెళ్ళకూడదు అని చెప్పేశారు. సరే అని మేము తీసుకెళ్లి మళ్ళీ కార్ లోనే పెట్టేసి మళ్ళీ అయితే రిటర్న్ వచ్చాము. జూ ఎంట్రన్స్ కి పర్ పర్సన్ కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదే పిల్లలకి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీకు సఫారీలో అయితే అనిమల్స్ వచ్చి దగ్గరే వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఒక బ్యారికేడ్ లాగా చాలా డిస్టెన్స్ ఇచ్చే మనం చూడవలసి ఉంటుంది. మనం ఇప్పుడైతే జిబ్రాస్ అయితే చూస్తున్నాము. ఇంకా ఇక్కడ వచ్చి జిరాఫీస్ అయితే పెట్టున్నారు. ఈ లొకేషన్ కేజ్ వచ్చి చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది. సినరిక్ గా ఇది ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళైతే స్పాన్సర్ చేస్తున్నారు ఈ జిరాఫీ ఎన్క్లోజర్ ని. మీరు చూడండి ఈ జిరాఫీ ఎంత బ్రహ్మాండంగా ఎంత ఎత్తులో ఉందో. నేనైతే మొదటిసారి జిరాఫీలని డైరెక్ట్ గా చూడలేము. ఇక జిరాఫీని అయితే చూసించాలు. మనం ఇంకా ఏ జంతువులు ఈ జూలో ఉందో వెళ్ళి వీక్షిస్తాం రండి. ఇక్కడ జూ యొక్క మ్యాప్ అయితే పెట్టున్నారు. ఎటుపక్క వెళ్తే ఏ యానిమల్స్ ని చూడవచ్చు అనేది. ఇప్పుడు చాలా మంది అయితే అక్కడ నిలుచుకొని చూస్తున్నారు. మనమైతే అలా ముందుకు దిగి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చిన్నపిల్లలకి మంచి స్పాట్ ఇది జూ పార్కు. ఇక్కడ చూడవచ్చు మా రతన్, ఇంకా వచ్చి త్రిశాంత్ మకీకోని ఎస్పెషల్ గా చూడండి. తను కూడా చూస్తూ ఎంత అందంగా వస్తున్నాడు. స్పాట్ కి అయితే వచ్చాము. ఇక్కడ పులి, టైగర్, ఇంకా వచ్చి కరడి అయితే ఉందని చెప్పారు. కరడి అంటే ఎలుగుబంటి. ఇక్కడ ఫస్ట్ కేజ్ లో అయితే ఇక్కడ మనం మంకీని అయితే చూడవచ్చు. మీరు ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి మావాడు. కొండముచ్చు అంటాంగా, కొండముచ్చు అయితే ఉంది ఇక్కడ. ఇది చాలా తిరుమలలో వెళ్తున్నప్పుడు మనకి దర్శనమిస్తాయి ఇక్కడ. అలా ఆ కొండముచ్చిని చూస్తూ ముందుకైతే సాగిపోతున్నాము ప్రస్తుతానికైతే. అలా వెళ్తూ మనం ఇక్కడ ఒక బ్రహ్మాండమైన పులి దగ్గరికి అయితే వచ్చాము. పెద్ద పులి మన దేశీయ జాతీయ జంతువు ఇది. ప్రస్తుతం మన దేశంలో 3800 పెద్ద పులులు అయితే ఉన్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నది వచ్చి బెంగాల్ టైగర్. మగపులి వచ్చేసి 200 నుంచి 260 కేజీలు అయితే ఉంటాయి. ఆడపులి 100 నుంచి 160 కేజీలు అయితే ఉంటాయి.
పులి చర్మం మీద ఉండే చార్లు వచ్చి ఒక పులి నుండి వేరొక పులికి వచ్చి వేరుపడుతుంది. పెద్ద పులి జాతులు అతి పెద్ద పులికి వచ్చేసి సైబేరియన్ టైగర్, అతి చిన్నది వచ్చి సుమేత్రియన్ టైగర్. సైబీరియా అనేది రష్యాలోని ఒక ప్రాంతం, అక్కడ ఉండే పులినే సైబేరియన్ టైగర్ అని అంటారు. సుమేత్రియన్ పులి అనేది ఇండోనేషియాలోని ఒక ప్రాంతము. ఈ ప్రాంతంలోని పులులు అయితే కనుమరుగైతే అయిపోయింది, ఎందుకంటే డిఫారెస్టేషన్ వల్ల. ఇప్పుడైతే ఆసిటిక్ బ్లాక్ బియర్ కి అయితే వెళ్ళిపోతున్నాము, అదే ఎలుగుబంటికి. ఎలుగుబంటి చాలా ఆక్రోషమైనది, దీన్ని చూసి పులిలు కూడా తప్పుకుంటుంది. ఎలుగుబంటిని మనం వెజిటేరియన్ ఇంకా నాన్ వెజిటేరియన్ కూడా చెప్పొచ్చు, ఎందుకంటే రెండింటిని అయితే విభజిస్తుంది. నేనైతే నా చిన్నప్పుడు ఒకసారి అయితే ఎలుగుబంటిని అయితే చూసాను, అది కూడా ఒక మంత్రాలు తాయితీ ఇచ్చే అతను అయితే పట్టుకొని వచ్చాడు రోడ్డుకి ఎలుగుబంటిని, 2 ఎలుగుబంటిని తీసుకొని వచ్చేటప్పుడు. ఈ ఎలుగుబంటిని బట్టి తను తాయతలు అయితే అమ్మేవాడు జనాలకి. ఇక మనం ఎలుగుబంటిని చూస్తూ నెక్స్ట్ ఈము కోడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈము కోడి అయితే మీకు అందరికి తెలిసే ఉంటది, ఈము అయితే ఆస్ట్రిచ్ లాగా పెద్దదిగా ఉంటది, దీని నేటివిటీ కూడా ఆస్ట్రేలియా ఇది. అలా ఈము కోడి చూస్తూ నెక్స్ట్ ఇక్కడైతే మన ట్రిషన్ అయితే చూద్దాము. తను చాలా టైర్డ్ అయితే అయిపోయాడు. ఓయ్ ట్రిషన్, ఏం చేస్తున్నావు అబ్బా? ఒక మంచి స్మైల్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మనమైతే వేరే అనిమల్స్ ఉండే చోటుకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనం వచ్చి హైనా, ఇంకా వచ్చి ఇండియన్ జాకల్ అనే ఫాక్స్ అనేది అనిమల్స్ అయితే చూడబోతున్నాం ఇక్కడ. ఇప్పుడైతే మనం స్ట్రిప్డ్ హైనా అయితే చూస్తున్నాము. దీని యొక్క నేటివిటీ వచ్చి ఇండియానే. మీరు లియో మూవీలో చూసినటువంటి హైనా వచ్చేసి ఆఫ్రికన్ హైనా, ఇది వచ్చి ఇండియన్ హైనా. ఫేస్ మాత్రం చూడడానికి ఒకేలాగా ఉంటాయి, కానీ బాడీ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి జాకల్స్ దగ్గర అయితే వచ్చేసాం మనము. దీన్ని మనం గోల్డెన్ జాకల్ కూడా అంటాము. దీని నేటివిటీ వచ్చేసి మన ఇండియానే. నెక్స్ట్ మనమైతే ఇండియన్ గ్రే వుల్ఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. దీని నేటివిటీ కూడా ఇండియానే. జాకల్ అనేది నక్క జాతికి చెందినది, వుల్ఫ్ అనేది తోడేలు జాతికి చెందినది. ఇది వీడియోలో చూడొచ్చు ఇండియన్ గ్రే వుల్ఫ్ ని. మేమైతే ఒక 3 వుల్ఫ్ ని అయితే చూసాము. నెక్స్ట్ మనమైతే పార్క్ లోని వాటర్ బోటింగ్ దగ్గరికి అయితే వస్తున్నాము. ఇక్కడ వ్యూ అని చాలా చాలా అద్భుతంగా ఉంది, కానీ స్మెల్ కొంచెం బాగాలేదు. సీనరిక్ గా కూడా ఉంది. ఆల్రెడీ ఎక్కువ మంది అయితే బోటింగ్ అయితే వెళ్తున్నారు, క్యూ కూడా చాలా పెద్దగా ఉంది. మేమైతే అక్కడ నుండి వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ బయటకి అయితే వచ్చేసాము. పార్క్ మొత్తం నడవలేని వాళ్ళకి ఎలక్ట్రిక్ వెల్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. ఇక్కడ మీరు కూర్చొని అలా చూస్తూ వెళ్ళిపోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు బ్లాక్ బగ్ దగ్గరకి అయితే వచ్చాము. దీన్ని కృష్ణజింక కూడా అంటారు. ఒక ఫేమస్ హిందీ యాక్టర్ అయితే ఈ కేసులో అయితే చిక్కుకున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే డెత్ ట్రీట్ కూడా వస్తుంది తనకి. దీని ఇండియన్ యాంటీలోప్ కూడా అని అంటారు. ఈ జింకలే కాకుండా వేరే వేరే జింకలు అయితే కూడా ఇక్కడ జూలు అయితే పెట్టున్నారు. మనం అన్ని జింకలను అయితే చూస్తూ వెళ్తాము. జింకలు చూస్తూ మనం నీటి ఏనుగు దగ్గర అయితే వచ్చేస్తాము. నీటి ఏనుగుని మనం హిపోటాటమస్ అని కూడా అంటాము. చాలాసేపు అది బయటకు వస్తుందని చూస్తున్నాం, కానీ బయటికే రాలేదు. ఒక విధంగా నీటి ఏనుగు మాత్రం గడ్డి మేస్తుంది పక్కన. అక్కడ ఉండి మనం హాక్ డియర్కి అయితే వస్తాము. ఇది కొంచెం పొట్టిగానే ఉంటుంది. ఇంకా మన రెగ్యులర్గా చూసే వేరే ఒక జింకలను అయితే చూస్తూ వెళ్ళిపోతాము. జింకలను చూస్తూ అలాగే ఏషియన్ ఎలిఫెంట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మేము చూసినప్పుడు చాలా చిన్న ఏనుగులు మాత్రమే ఉంది. ఒక 4-5 ఏనుగులు అయితే పెట్టున్నారు. ఒకదానికి ఒకటి ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేది. ఇక్కడ నాకు ఒక వ్యూ అయితే చాలా చాలా మంచిగా అయితే దొరికింది. చూడవచ్చు మీరు కూడా వీడియోలో. అలా ఏనుగులని చూస్తూ మనం బార్కింగ్ డీర్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇది వచ్చేసి కుక్కలాగా వస్తుంది అడవిలో. మళ్ళీ బార్కింగ్ డీర్ నుండి మనం వచ్చి ఇండియన్ ఫాక్స్ దగ్గర అయితే వచ్చాము. ఇది చాలా చాలా చిన్నగా ఉంటాయి ఫాక్స్ అయితే. అలా దాటుకుంటూ మనం లెపోర్డ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో ఒక లెపోర్డ్ అయితే వస్తుంది. మనకి ఒక మంచి వ్యూ అయితే దొరికింది ఈ లెపోర్డ్స్ది. మీరు వీడియోలో చూసి ఆస్వాదించండి.
మనం చిరుతపులి నుండి సింహం దగ్గర అయితే వెళ్తున్నాము. దీని ఆసియాటిక్ లయన్ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలో మరి ఎక్కడ లేదు, మన ఇండియాలో మాత్రమే ఉంది. గుజరాత్ లోని గీర్ అడవి ప్రాంతంలోనే మాత్రమే ఇది నివసిస్తుంది. సింహాన్ని అడవికి రాజు అని ఎందుకంటారు ఈ రోజు అర్థమైంది నాకు. దాని యొక్క గాండ్రింగ్ వచ్చేసి దగ్గర 8 కిలోమీటర్ వరకు వినబడుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు రోస్ రింగర్ ప్యారకెట్ అని. ఇది వచ్చేసి మన ఇండియన్ ప్యారెట్. దీన్ని పెంచడం చట్టరీత్యా నేరము. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇండియన్ బ్లాక్ టర్టిల్ అని. ఇక్కడ చాలా తాబేలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే మనం స్నేక్స్ దగ్గర అయితే వెళ్ళిపోతున్నాము. మీరు కూడా చూసి కనిపెట్టండి పాములు ఎక్కడ ఉన్నాయని. ఇక్కడ ఒక వైట్ మోసెస్ అయితే వాళ్ళు వేస్తున్నారు ఈ స్నేక్స్ కోసము. ఈ షీట్ కింద అయితే పడుకుని ఉంది పాములంతా. ఇక్కడ మనం నెక్స్ట్ అయితే ఇండియన్ కోబ్రా దగ్గర అయితే వచ్చేసాము. ఇండియన్ కోబ్రా నుండి ఇప్పుడు వచ్చి కింగ్ కోబ్రా మీరు అది చూడొచ్చు. దాని తోక మొత్తం కనబడుతుంది. కింగ్ కోబ్రా అనేది ఎందుకు వచ్చిందంటే అది ఇతర స్నేక్స్ అయితే కూడా తింటుంది, అది కూడా ర్యాట్స్ కూడా తింటుంది. అందువల్ల ర్యాట్ స్నేక్ అయితే చూడొచ్చు మీరు ఈ బోన్ లో. మీరు మనం నెక్స్ట్ అయితే లిజార్డ్ జాతికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు పెద్ద పెద్ద బల్లులు అయితే ఉన్నాయి. దీన్ని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. మళ్ళీ మనం పక్షుల దగ్గర అయితే వచ్చేస్తున్నాం. మకావు, ఆఫ్రికన్ గ్రే ప్యారెట్, రెడ్ మకావు, ఎల్లో మకావు, మంచి ఫాల్స్ అని కూడా ఉంది. మీరు ఇక్కడ ఫాల్స్ మళ్ళీ వచ్చి సిల్వర్ పర్సెంట్ అన్ని చూస్తూ వస్తూ మళ్ళీ వచ్చి బజ్జీస్ దగ్గర అయితే వచ్చేస్తాము. దీన్ని మనం లోబోర్స్ అని కూడా ఇంట్లో కూడా సాగుతూ ఉంటాము. దాని తర్వాత మనం వచ్చేసి మొసళ్ళ దగ్గర అయితే వచ్చేసాము. ఈ మొసలు చూస్తే చాలా విచిత్రంగా అయితే ఉంది. ముక్కు అయితే చాలా పొదురుగా ఉంది. అది కాకుండా ఇంకో మొసలి కూడా ఉంటుంది, అది కూడా నేను వీడియోలో అయితే వస్తుంది చూడండి మీరు కూడా. ఇక్కడ వచ్చేసి మీరు ఒక మంకీని అయితే చూడవచ్చు. దీని వచ్చి లయన్ టైల్ మకావ్ అని అంటారు. సింహం లాగా ఉంటుందంట దీన్ని చూసి, దాని కానీ ఫైబర్స్ అంతా. మనమైతే హార్న్బిల్ని చూస్తూ పికాక్ దగ్గర అయితే వచ్చేస్తాము. ఇక్కడ చూడండి తెల్ల నమిలి అయితే ఉంది. వేరే కళ్ళలో కూడా నమ్ములు అయితే ఉంది. మనం తెల్ల నమ్ములు అయితే చూడడం మొదటిసారి. ఫస్ట్ టైం నమ్ములు అయితే తంగాల దగ్గర ఉండేది గుడిలో అయితే చూసాను. వైట్ పికాక్ని చూడడం ఇదే మొదటిసారి. ఇక ఈ పక్షులన్నింటినీ చూస్తూ మొసలి దగ్గరికి అయితే వచ్చాను. ఏం మొసలి అని నాకైతే అర్థం కాలేదు. మీకైతే అర్థమైతే కామెంట్ అయితే రాయండి. రాయలు రప్పల్లాగా అది అలాగే ఉంది. ఈ మొసలిని చూసిన తర్వాత మనమైతే కొంచెం మంకీస్ ని పెట్టిన కన్కోసర్ దగ్గర అయితే వెళ్ళాము. ఇది చూసిన తర్వాత మనం ఇంకా వాటర్ బర్డ్స్ ఉన్న చోటుకైతే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి ఫ్లెమింగోస్ అలాంటి బర్డ్స్ అయితే ఉంది, హార్న్బిల్ లాంటి బర్డ్స్. మీరు కూడా చూడొచ్చు వీడియోలో. అలా కేజీలో ఉన్న జంతువులన్నీ చూస్తూ వస్తూ ఉంటే మనకి కొన్ని కోతులు అయితే కనబడింది. అది బాగా ఎంచాక బయట కూర్చొని దాన్ని ఎక్కిరించుతున్నట్లు ఉంది.
మీరు ఒక కోతి జాతిలో ఒక ముఖ్యమైన జంతువులు అయితే చూస్తున్నారు. బబూన్ కోతి అని అంటారు. దీని సింహం లాగా పళ్ళులు అయితే ఉంటాయి. దీని మనుషులను కూడా కొరుకుతుంది. ఇది వచ్చేది వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కూడా తింటుంది. మనం ఒక ఈవినింగ్ 5 o'clock అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే జూ టైమింగ్స్ కూడా 5కి అయితే క్లోజ్ అయిపోతుంది. మేము వస్తున్నప్పుడు వెదర్ అయితే చాలా మంచిగా ఉంది. ఒక్కొక్క వర్షం పడుతుంది, ఒక్కొక్క ఈవినింగ్ సన్లైట్ అయితే పడుతుంది. నేను మీకైతే రోడ్ అయితే చూపిస్తాను. మీరు కూడా వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తారండి. అలా ఒక విధంగా మనం ట్రిప్ని అయితే ముగించుకొని ఎల్ట్రాన్ సిటీ అయితే రీచ్ అయిపోతున్నాము. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. అందువల్ల నేను ఇంప్రూవ్ అయ్యేదానికి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక విధంగా మనం ఉండే అపార్ట్మెంట్ని అయితే రీచ్ అయిపోయాము. ఒక కంప్లీట్ రోజునైతే జూలో అయితే గడిపేస్తాము. ప్రస్తుతానికైతే వెళ్ళి బెడ్ పైన అలాగా పడుకొని నిద్రపోవాలి. బెంగళూరు వెదర్కి మంచి నిద్ర అయితే వస్తుంది. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్. మాటల్లోనే మర్చిపోయాను అనుకోకండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.